ప్రజా పాలన వచ్చిందని గవర్నర్ ప్రకటించారు. ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. కొత్త ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దివాలా తీయించడంతో పాటు ఆర్థికంగా చితికిపోయేలా చేసిందన్నారు. అయితే ప్రసంగంలో కొన్ని పేరాలను ఆమె చదవకపోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వం అని గర్వంగా చెప్పే పరిస్థితి ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోందని అన్నారు. అమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పాలన సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళులర్పిస్తున్నట్లు వెల్లడించారు. People in Telangana state have given a clear verdict to liberate themselves from the 10 years of repression in the recently concluded elections. Their message is clear and loud. I appreciate the collective wisdom of the people. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందించారు. ఇది ప్రజాప్రభుత్వం అని, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని ఆకాంక్షించారు. తమ జీవితాల్లో మార్పు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని గవర్నర్ పేర్కొన్నారు. The Prajavani program is the first step in this direction. This is people's government and it is people's governance. People can express their problems and get their grievances redressed by the government at any time. Now the situation is such that each and every member of society can proudly declare that this is their government. Our governance will soon become a role model for the entire country. ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారెంటీలను ప్రకటించామని, తొలి అడుగులోనే సంక్షేమానికి ఈ ప్రభుత్వం నాంది పలికిందని గవర్నర్ కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టేందుకు సర్కారు కట్టుబడి ఉందని, ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశాం. వచ్చే 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ వివరించారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని గవర్నర్ తమిళసై అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. My government will stand by each and every promise it has made. Within 48 hours of entering the governance, my government has implemented 2 out of 6 guarantees. My government's aim is to make women in Telangana state prosperous as Mahalakshmis. As promised in the declaration, we will give a minimum support price for each and every crop. There will be an action plan to waive the farm loans to the tune of rupees 2 lakhs. ధరణి పోర్టల్ స్థానంలో అత్యంత పారదర్శకమైన భూమాత పోర్టల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, అసైన్డ్ పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాజీవ్ ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దామని, ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలో కొత్త ఇళ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు గవర్నర్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపైన కీలక ప్రకటన చేశారు. We will fill up the teachers' post by conducting the mega DSC within the 6 months. We are happy to inform you that the government has already begun the exercise to clean up the TSPSC. We will take steps to fill up 2 lakh vacancies within 1 year.
our government will soon be launching an action plan to provide house sites to the homeless and give rupees 5 lakh financial assistance for the construction of houses under the Indirama Housing Scheme. Under this scheme, SCs and STs will get 1 lakh additional amount. వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో అడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించామన్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దివాలా తీసిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే సంక్షేమ పథకాలను ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో కనిపెట్టే పనిలో యంత్రాంగం ఉందని వివరించారు. ప్రజలపై భారం మోపకుండానే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ ప్రభుత్వం మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తుందని, భవిష్యత్తులో ఆ మార్పు ప్రజలే గమనిస్తారని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ దాశరథి సూక్తులతో ముగించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.